హైకోర్టు సుప్రీంకోర్టు మధ్య ఏ రకమైన రిలేషన్షిప్ ఉంటుంది? హైకోర్టు జడ్జీలకు సుప్రీంకోర్టు జడ్జెస్ బాసెస్ అవుతారా? ఈ అంశం ఇటీవల వివాదంగా మారింది. అలహాబాద్ హైకోర్టు సంబంధించిన ఒక కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ సుప్రీంకోర్టుకు అలహాబాద్ హైకోర్టుకు మధ్య ఒక ఘర్షణ అనే పదం పెద్దదవుతుందేమో, కానీ ఒక రకమైన ఎంబరాసింగ్ సిచ్యువేషన్కు దారితీసింది. ఫైనల్గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చూపినటువంటి చొరవ వల్ల వివాదం ముగిసి రాజ్యాంగపరమైనటువంటి చిక్కులు లేకుండా పోయాయి. ఈరోజు మళ్ళీ సుప్రీంకోర్టు ఆ విషయాన్ని ప్రస్తావించకుండానే మరో కేసులో, తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన ఒక కేసులో తీర్పు చెప్తూ కూడా ఈ సుప్రీంకోర్టు హైకోర్టుల మధ్య ఉండాల్సిన రిలేషన్షిప్ను స్పష్టం చేసింది. ఇక ఇష్యూలోకి వస్తే అలహాబాద్ హైకోర్టు జడ్జ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ అనే అతను ఒక సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చాడు అనేది, ఒక సివిల్ డిస్ప్యూట్గా చూడాల్సిన కేసును కాస్త క్రిమినల్ కేసుగా చూసి తీర్పు చెప్పాడు. క్రిమినల్ కేసుగా పరిగణించాలి అని తీర్పు చెప్పాడు అన్నది ఇష్యూ. ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. ఇదేంటి, ఇది సింపుల్ రికవరీ ఆఫ్ మనీ, ఇది సింపుల్ సివిల్ కేసు కదా, దీన్ని క్రిమినల్ కేసుగా ఎందుకు చూడాలని అంటూ హైకోర్టు ఆదేశిస్తోంది అని సుప్రీంకోర్టు సీరియస్ అయి ఆ జస్టిస్ ప్రశాంత్ కుమార్కు ఎలాంటి క్రిమినల్ కేసులు ఇవ్వకూడదు అంటూ ఆదేశాలు జారీ చేసింది. అంటే జస్టిస్ ప్రశాంత్ కుమార్ ఇచ్చిన తీర్పును కొట్టిపారేస్తూ అదనంగా ఇచ్చిన ఆదేశం ఏంటంటే, ఈ జస్టిస్ ప్రశాంత్ కుమార్కి ఏ క్రిమినల్ కేసు ఇవ్వకండి, ఒకవేళ ఆయన ఏదైనా క్రిమినల్ కేసు వినాల్సి వస్తే ఒక డివిజన్ బెంచ్లో భాగంగా ఒక జూనియర్ జడ్జిగా మాత్రమే ఉండాలి తప్ప ఆయన నాయకత్వంలో క్రిమినల్ కేసులు విచారణ చేయకూడదు అని. చాలా అద్భుతం ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది, కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. సుప్రీంకోర్టు ఎందుకు ఇలా అన్నదంటే, ఇలా సివిల్ కేసును క్రిమినల్ కేసుగా చూశాడు కనుక అతనికి పరిజ్ఞానం లేదు అనేది సుప్రీంకోర్టు వాదన. దీంతో అలహాబాద్ హైకోర్టుకు చెందిన 13 మంది సీనియర్ జడ్జెస్ సుప్రీంకోర్టు ఆదేశాల్ని అమలు చేయకూడదు అంటూ అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కోరారు. చూడండి మీరు, ఇంట్రెస్టింగ్. సుప్రీంకోర్టు బెంచ్ ఏమో హైకోర్టు జడ్జికు క్రిమినల్ కేసులు ఇవ్వద్దు అని ఆదేశించింది. ఆ ఆదేశాన్ని ఫాలో కాకూడదు అని అలహాబాద్ హైకోర్టుకు చెందిన 13 జడ్జెస్ చీఫ్ జస్టిస్కు ఏకగ్రీవంగా విజ్ఞప్తి చేశారు. దీంతో ఒక కాన్స్టిట్యూషనలీ ఎంబరాసింగ్ సిచ్యువేషన్కు వచ్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ ఇంటర్వ్యూన్ అయి ఆ ఆదేశాలు జస్టిస్ ప్రశాంత్ కుమార్కు క్రిమినల్ కేసులు ఇవ్వకూడదు అని ఇచ్చిన ఆదేశాలున్న బెంచ్, జస్టిస్ పర్దీవాలా బెంచ్ను మీరే ఈ కేసు తీర్పును రీకన్సిడర్ చేయండి అని సూచించారు. అప్పుడు సుప్రీంకోర్టు వెనక్కు తగ్గడం కూడా పెద్ద పదం కావచ్చు, సుప్రీంకోర్టు రీవిజిట్ చేసి మా ఉద్దేశము ఆ సదరు జడ్జిను అవమానించడం కానీ హైకోర్టు అధికారాల్లో జోక్యం చేసుకోవడం మా ఉద్దేశం కాదు, న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడడం అందరి బాధ్యత, అందుకొరకు మేము ఈ ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది, కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సలహా మేరకు మేమిచ్చిన ఆదేశాల్ని ఉపసంహరించుకుంటున్నాం, కేసు మా జస్టిస్ ప్రశాంత్ కుమార్ ఇచ్చిన తీర్పును మాత్రం కొట్టివేస్తున్నాం, కానీ ఆయనకు ఏ కేసు ఇవ్వకూడదని ఇచ్చిన ఆదేశాలని వెనక్కు తీసుకున్నామని చెప్పాడు. ఎందుకు ఈ వివాదం ముందుకు వచ్చింది అంటే, ఇక్కడ మనకు అర్థం కావాల్సింది సుప్రీంకోర్టు హైకోర్టు మధ్యలో ఉండే కాన్స్టిట్యూషనల్ రిలేషన్షిప్. సుప్రీంకోర్టుకు హైకోర్టు రెండు కూడా కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్.
భారతదేశం ఒక ఫెడరల్ వ్యవస్థ. ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం బాస్ కాదు, రాష్ట్ర శాసనసభకు పార్లమెంట్ బాస్ కాదు. రాష్ట్ర శాసనసభ ఒక చట్టం చేస్తే పార్లమెంట్ దాన్ని కొట్టివేయలేదు. కానీ రాష్ట్ర శాసనసభ పార్లమెంట్ ఒకే అంశంపై చట్టం చేస్తే పార్లమెంట్ చట్టమే చెల్లుతుంది. అంటే పార్లమెంట్ యాక్ట్ ప్రివేల్స్ ఓవర్ అసెంబ్లీ యాక్ట్. కానీ అసెంబ్లీ పలానా చట్టం చేయమని కానీ ఎలాంటి ఆదేశాలు పార్లమెంట్ అసెంబ్లీకి ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం మధ్య కూడా ఫెడరల్ రిలేషన్, ఈ రెండింటికి కూడా రాజ్యాంగం నుంచి అధికారాలు సంక్రమిస్తాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ బ్రాంచ్ ఆఫీస్ కాదు, కేంద్ర ప్రభుత్వానికి సబార్డినేట్ కాదు. ఇలా ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచరే కాదు, జ్యుడిషియరీలో కూడా ఇదే ఫెడరల్ ప్రిన్సిపల్ వర్తిస్తుంది. అంటే హైకోర్ట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు అప్పల్లేట్ కోర్టు అంటారు. అంటే ఏంటి? హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేయవచ్చు, సమర్థించవచ్చు, మాడిఫై కూడా చేయవచ్చు. అంటే జ్యుడిషియల్ సైడ్ మాత్రం ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే, అందులో అనుమానం లేదు. హైకోర్టు ఒక తీర్పు ఇస్తే అదే ఫైనల్ కాదు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే ఫైనల్. అందువల్ల హైకోర్టులైనా ఏ కోర్టులైనా దేశంలో ఏ కోర్టులు తీర్పులు చెప్పినా అల్టిమేట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే లా అవుతుంది. అంటే ఆన్ ద జ్యుడిషియల్ సైడ్ సుప్రీంకోర్ట్ ఈజ్ హయ్యర్, సుపీరియర్ అన్న పదం కన్నా హయ్యర్. అంటే హైకోర్టు ఇచ్చిన ఏ తీర్పునైనా, కింది కోర్టులు ఇచ్చిన ఏ తీర్పునైనా సుప్రీంకోర్టు రివర్స్ చేయొచ్చు, కొట్టివేయవచ్చు, అఫర్మ్ చేయొచ్చు, ఎస్ ఇది తీర్పు కరెక్ట్ అని చెప్పచ్చు, లేదా ఆ తీర్పును అవసరమైన మేరకు మాడిఫై కూడా చేయవచ్చు. సో ఆన్ ద జ్యుడిషియల్ సైడ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుల పైన జ్యుడిషియల్ అథారిటీ, అపలేట్ అథారిటీ సుప్రీంకోర్టుకు ఉంటుంది. కానీ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ వరకు వచ్చే వరకు మాత్రం ఇండిపెండెంట్, హైకోర్టు ఇండిపెండెంట్, సుప్రీంకోర్టు ఇండిపెండెంట్. అంటే ఉదాహరణకు ఒక హైకోర్టులో ఏ కేసును ఏ జడ్జికు కేటాయించాలి అన్నది ఆ హైకోర్టు చీఫ్ జస్టిసే నిర్ణయిస్తాడు. దాన్నే మాస్టర్ ఆఫ్ ద రోస్టర్ అంటారు. సో దానిపైన గతంలో వివాదం కూడా అయింది. ఇది డెమోక్రటైజ్ చేయాలి, చీఫ్ జస్టిస్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి నలుగురు జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ లకూర్, జస్టిస్ జాస్టిస్ చలమేశ్వర్, ఇలా నలుగురు జడ్జిలు బయటికి వచ్చి బహిరంగంగా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టారు చీఫ్ జస్టిస్ పైన. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ తర్వాత చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కూడా తాను ఏ విమర్శ అయితే చీఫ్ జస్టిస్పై చేశారో, చీఫ్ జస్టిస్ ఏకపక్షంగా కేసులను కేటాయిస్తున్నాడు బెంచ్లకు అని, ఇది చీఫ్ జస్టిస్కే ఉండాలి, డెమోక్రటైజ్ చేయాలి అన్న రంజన్ గొగోయ్ కూడా తాను చీఫ్ జస్టిస్గా ఉన్నంత కాలం ఆ మాస్టర్ ఆఫ్ ద రోస్టర్ తన దగ్గరే ఉంచుకున్నాడు తప్ప దాన్ని డెమోక్రటైజ్ ఏమీ చేయలేదు. సో ఆయన అల్టిమేట్గా హైకోర్టులో కేసుల విషయంలో కంట్రోల్ అనేది హైకోర్టు చీఫ్ జస్టిస్కే ఉంటుంది. అందుకే సుప్రీంకోర్టు బెంచ్ అలహాబాద్ హైకోర్టు జడ్జి అయిన జస్టిస్ ప్రశాంత్ కుమార్కు క్రిమినల్ కేసులు అప్పజెప్పకూడదు అని ఇచ్చిన ఆదేశాలని పాటించాల్సిన అవసరం లేదని హైకోర్టుకు చెందిన 13 మంది జడ్జిలు పేర్కొన్నారు. ఇది ఇన్సబార్డినేషన్ అనలేము, ఎందుకంటే హైకోర్టు ఈజ్ నాట్ సబార్డినేట్ టు సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు న్యాయస్థానం బెంచ్ అయినా తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు హైకోర్టు జడ్జెస్ దాన్ని మేము ఫాలో కామని చెప్పారు. అంటే భారత రాజ్యాంగం ఎంత గొప్పదో చూడండి. అల్టిమేట్గా సుప్రీంకోర్టు జడ్జిలకైనా హైకోర్టు జడ్జిలకైనా బాస్ రాజ్యాంగమే, ఎవరికి బాస్ కాదు. హైకోర్టు జడ్జెస్కు సుప్రీంకోర్టు జడ్జెస్ బాస్ కాదు. సో సుప్రీంకోర్టు ఓన్లీ జ్యుడిషియల్ అపలేట్ అథారిటీ. అంటే హైకోర్టు ఇచ్చిన తీర్పుల పైన సుప్రీంకోర్టుకు అధికారం ఉంటుంది తీర్పు చెప్పడానికి. కానీ హైకోర్టుకు ఉండేటువంటి పవర్స్లోకి సుప్రీంకోర్టు ఎప్పుడూ ఇంటర్ఫియర్ కాలేదు. కానీ అందువల్ల ఈ విషయాన్ని మళ్ళీ ఇవాళ జస్టిస్ భారత సుప్రీంకోర్టు మరోసారి చెప్పింది, హైకోర్ట్స్ ఆర్ నాట్ ఇన్ఫీరియర్ టు సుప్రీంకోర్ట్స్. సుప్రీంకోర్టు కన్నా హైకోర్ట్స్ తక్కువ కాదు అని.
సాధారణంగా మన దేశంలో ఉండే స్వభావం ఏంటి అంటే హైరార్కియల్ సొసైటీస్, మన దేశమనే కాదు ఎక్కడైనా హైరార్కియల్ సొసైటీస్లో ఉండేదంటే పైన ఉన్నవారు కింద ఉన్న వారికి తక్కువగా చూస్తూ ఉంటారు. ఇది సమాజంలో అన్ని చోట్ల ఉంటుంది. ఓ కంపెనీ ఆర్గనైజేషన్లో కావచ్చు, ఒక సామాజిక వ్యవస్థలో కావచ్చు. సో హయ్యర్ లోయర్ అనే భావన ఉంటుంది. కానీ రాజ్యాంగ స్కీమ్లో హైకోర్టు సుప్రీంకోర్టులో ఏది హయ్యర్ కాదు, ఏది లోయర్ కాదు. ఓన్లీ ఆన్ జ్యుడిషియల్ సైడ్ మాత్రం సుప్రీంకోర్టు ఇస్ హయ్యర్. సో ఈ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆలోచించాలి. అనేక సందర్భాల్లో ఈవెన్ హైకోర్టులో కూడా డిస్ట్రిక్ట్ జడ్జిల పైన ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేస్తుంటారు. ఉదాహరణకు తమిళనాడు హైకోర్టు ఏకంగా ఒక సివిల్ జడ్జి, డిస్ట్రిక్ట్ సివిల్ జడ్జిని అయితే నువ్వు వెళ్ళి ట్రైనింగ్కి పోయిరా, నీకున్న నాలెడ్జ్ పెంచుకొని రా అని చెప్పారు. అన్నట్లయిన పాపం ట్రైనింగ్కి పోయి వచ్చినాక మంచి పని చేసినా ఇక్కడి నుంచి అయినా బాధ్యతాయుతంగా వ్యవహరించు అన్నారు. సో ఇంకొక డిస్ట్రిక్ట్ జడ్జిని అయితే ఏకంగా వచ్చి డాక్యుమెంట్స్ అన్నీ వచ్చి కోర్టులో ప్రదర్శించు, ఓపెన్ కోర్టుకు రాని ఆదేశించింది హైకోర్టు. దానిపై కూడా ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు కూడా సుప్రీంకోర్టు మంచి తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు గతంలోనే ఇచ్చిన తీర్పు ఏంటంటే అందరము జడ్జిలమే, ప్రతి జడ్జికు వర్క్ ప్రెషర్ ఉంటుంది, వర్క్ స్ట్రెస్ ఉంటుంది. అనేక తీర్పులు కరెక్ట్గా ఇచ్చాక కూడా ఒక తీర్పులో తప్పు చేయవచ్చు. తప్పు చేస్తే ఆ తప్పును సరిచేయాలి తప్ప ఆ వ్యక్తిగత కాండక్ట్ పైన ఆ జడ్జి శక్తి సామర్థ్యాలపై కానీ ఆ జడ్జికున్న పరిజ్ఞానంపై కానీ నెగిటివ్ కామెంట్ చేయకూడదు. జ్యుడిషియల్ తీర్పులో అంటే కోర్టు తీర్పులో కావాలంటే అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ తీసుకోండి. పాలనాపరమైన యాక్షన్లు రికమెండ్ చేయడం వేరు. మీరు ఏకంగా తీర్పుల్లోనే పలానా జడ్జి పరిజ్ఞానం లేదు, ఈ జడ్జికి ఏం రాదు అని సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలపై కానీ హైకోర్టు జిల్లా జడ్జిలపై కానీ కామెంట్స్ పాస్ చేస్తే అల్టిమేట్గా న్యాయ వ్యవస్థ చిన్నచూపు గురవుతుంది సమాజంలో. అందువల్ల న్యాయమూర్తులైనా మనుషులే, వాళ్ళేమీ ఆకాశం నుంచి దిగి రాలేదు కదా. సో ఒక మనిషి ఎవరైనా తప్పు చేయొచ్చు. ఆ తప్పు చేస్తే ఎవరికైనా నాలెడ్జ్కి పరిమితులు ఉంటాయి, పరిస్థితుల ప్రభావం కూడా ఉంటుంది. బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు తిప్పితే ఇదే సుప్రీంకోర్టు పేర్కొని మీరు ఎప్పుడైనా దిగువ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులపైన మీరు వ్యాఖ్యానించాల్సి వస్తే తీర్పుపై మాత్రమే వ్యాఖ్యానించండి. ఎంత స్ట్రాంగ్ లాంగ్వేజ్ అయినా ఉపయోగించండి తీర్పులపైన, కానీ వ్యక్తులపైన కాదు. వ్యక్తికి ఉండే సామర్థ్యం పైన, పరిజ్ఞానం పైన, ప్రవర్తన పైన మీరు ఏ రకమైన కామెంట్ చేయకూడదు. అది ఏ కోర్టుకైనా వర్తిస్తుంది. హైకోర్టు జడ్జిలపైన సుప్రీంకోర్టు కావచ్చు, డిస్ట్రిక్ట్ జడ్జిలపైన హైకోర్టు కావచ్చు. సో అందువల్ల అందరూ న్యాయ వ్యవస్థలో భాగం. జ్యుడిషియరీలో రాజ్యాంగం ఒక్కొక్క వ్యవస్థకు ఒక్కొక్క బాధ్యతలు ఇచ్చింది, ఒక్కొక్క అధికారాలు ఇచ్చింది. అంతే తప్ప ఒకరు మేము ఎక్కువ, మాకే సర్వ విజ్ఞానం ఉంది, కింది వాడికి ఏమీ లేదు అనుకునే అవసరమే లేదు అని సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. అందువల్ల ఇక్కడ కూడా అలహాబాద్ హైకోర్టు విషయంలో కూడా జస్టిస్ ప్రశాంత్ కుమార్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేయడం కరెక్ట్. ఎందుకంటే హయ్యర్ జ్యుడిషియరీకి ఆ అధికారం ఉంది, ఆ సుప్రీంకోర్టు అపలేట్ అథారిటీ. కానీ ఆ ప్రాసెస్లో జస్టిస్ ప్రశాంత్ కుమార్ పైన తీర్పులో భాగంగానే చర్యలకు సూచించడం అనేది అది హైకోర్టు చీఫ్ జస్టిస్ అధికారాల పరిధిలోకి ప్రవేశించినట్లు అవుతుంది. అందువల్ల కాన్స్టిట్యూషన్ ప్రతి వ్యవస్థకు, ప్రతి స్థాయికి ఒక లక్ష్మణ రేఖను గీసి పెట్టింది. ఆ లక్ష్మణ రేఖకు లోబడి మాత్రమే ఆ వ్యవస్థలు, అది ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ కానీ, ఎగ్జిక్యూటివ్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ, లెజిస్లేచర్లో పార్లమెంట్, శాసనసభ కానీ, అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టు కానీ భారత ఫెడరల్ వ్యవస్థకు లోబడి తమకు రాజ్యాంగము నిర్దేశించిన పరిధిలో తమ బాధ్యత నిర్వర్తించాలి అని ఇది సుప్రీంకోర్టు ఇటీవల తీర్పుల సారాంశం.